ఒడిషా పారాదీప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. జగత్ సింగ్పూర్ ఫిషింగ్ పోర్ట్లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 12 మత్స్యకారుల బోట్లు దగ్ధమయ్యాయి. డీజిల్ బోట్లు కావడంతో ఒకదానికొకటి మంటలు అంటుకున్నాయి. ఎట్టకేలకు మంటలైతే అదుపులోకి వచ్చాయి, కానీ భారీ ఆస్తి నష్టం సంభవించింది. ఒడిశాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జగత్ సింగ్పూర్ జిల్లా పారాదీప్ షిప్పింగ్ హార్బర్ లో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో 12 బోట్లు దగ్ధమయ్యాయి. భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది స్పాట్ కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎగిసి పడుతున్న మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు. హార్బర్ లో 1వ నెంబర్ జెట్టీలో ఉన్న బోట్లో తొలుత మంటలు చెలరేగాయి. దీంతో అవి మిగతా బోట్లకు వ్యాపించాయి. ప్రమాద సమయంలో ఒక్కో బోట్లో 3000 లీటర్ల డీజిల్ ఉన్నట్టు సమాచారం. డీజిల్ కు మంటలు అంటుకోవడంతో అంతకంతకు చెలరేగాయి. డీజిల్, గ్యాస్ సిలిండర్లు, చేపలు పట్టే వలలు, ప్లాస్టిక్ టైర్లు ఉండడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. గంటల తరబడి శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు సిబ్బంది. ఎట్టకేలకు మంటలు చల్లారడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాద సమయంలో హార్బర్ లో మొత్తం 50 పెద్ద పడవలు, 400 చిన్న పడవలు ఉన్నట్టు అధికారులు ప్రకటించారు. అయితే భారీగా ఆస్తి నష్టం జరిగినా ఎవరికీ చిన్న గాయం కూడా కాలేదు.